సబ్జెక్ట్ మాట్లాడాలంటే ధర్మపురి అరవింద్ తప్ప ఎవరితోటి కాదు ఇక. ఈ ధర్మపురి అరవింద్ ఒకసారి మాట్లాడతారు వినుర్రి. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉండబోతున్నాడో క్లారిటీ ఇచ్చేసిండు. ఇది ప్రీవియస్లీగా జరిగిన ముచ్చట కాదు. ఎప్పటి నుంచి ఆయన కోడే కూస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్లో వచ్చిండు, కాంగ్రెస్ నుంచి బీజేపీ పోతాడు, మా నాయకుడే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. అది జరగబోయేదే. ఒకసారి మీరు కూడా ఇది వినురు ఒకసారి. వీళ్ళంతా ఇటువంటి అబద్ధాలు చెప్పి బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని చెప్పి తుర్కోలని బేవకూఫ్ చేసారు. ఆయన అసెంబ్లీ ఎలక్షన్ తుర్కోలందరూ బేవకూఫ్ చేశారు. వాళ్ళు పిచ్చల లెక్క మొత్తం ఓటలు తీసుకుపోయి కాంగ్రెస్ చేసారు. ఆ కేసీఆర్ ముంచారు. ఆ కేసీఆర్ బతుకుండా బీజేపీ కంట్రోల్ చేసి తిరగకుండా ఈ రాష్ట్రంలో ఆయన ముసలోని ముంచారు. కాంగ్రెస్ కూడా ఎక్కడ కూడా బీజేపీ కంట్రోల్ చేయలేడు. ఎడేతుడు దేశం కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతున్నది. ఈయన కూడా రేవంత్ కూడా కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీలో వస్తాడు. చూసిర్రా ఈయన మాట్లాడిన ముచ్చట నిజంగా బీజేపీ వాళ్ళు కొంచెం నోటిదూల బాగా ఎక్కువ ఉంటుంది. ఆయన మాట్లాడేమని తురుకోలను బేవకూఫ్లు చేసిర్రు. ఏందబ్బా ఇది, ఏంది ఇది అంటున్నా. మొన్న ఒకడేమో నమాజు నాపే దమ్ముందా అని ఒకడు అంటాడు. ఇప్పుడు ఈయనేమో తురుకోలు బేవకూఫ్ చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళని. ఎవరు చేసిర్రు? వీళ్ళకు నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పని చాతనగాక రాష్ట్రాలను, బీజేపీ పార్టీ వాళ్ళకు రాష్ట్రాలను దేశాలను నడిపించే దమ్ము లేక చాతగానప్పుడు మతాల మధ్యలో చిచ్చు పెడతా ఉంటారు. వీళ్ళు ఏం చేసిర్రో చెప్పాలి కదా. అవన్నీ పక్కన వదిలేస్తే రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వచ్చేస్తున్నారు. దేశమంతా కాంగ్రెస్ ఖాళీ అవుతున్నది. రాబోయే రోజుల్లో కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో వీడి బీజేపీలో చేరుతూ ఉన్నారు. అది జరగబోయే కథ అని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళకు ఉన్నంత తీట, బీజేపీ వాళ్ళకు ఉన్నంత వాళ్ళకు చెప్పాలంటే కొంచెం బూతు వర్డ్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళకి గురించి మాట్లాడాలంటే కొంత సంస్కారం అడ్డు వస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఏందండి ఆ మాటలు? ఎవడు చెప్పిండు మిమ్మల్ని బీజేపీ అధికారులు రాగానే ముస్లిమ్స్లను లేకుండా చేయాలి, ముస్లిం మీద ఆధిపత్యం చెలాయించాలి, మైనారిటీస్ వాళ్ళ జోలికి వెళ్ళాలని చెప్పేసి ఎవరు చెప్తున్నారు మీకు ఇదంతా? ఆర్ఎస్ఎస్ నేర్పుతుందా? ఒక్కటి చెప్తున్నా, దేశాన్ని మొత్తం దోచుకోవడం ఒక ఎత్తు అయితే తెలంగాణలో దోచుకోవడం ఒక ఎత్తు. అంటే ప్రపంచ దేశాల కన్నా విలువైన సంపద ఏదైనా ఉందా అంటే తెలంగాణ మాత్రమే. బీజేపీ లాక్కోలేక తెలంగాణలో జెండా ఎగరేయాలని చెప్పేసి ఫోకస్ మీద ఫోకస్ చేస్తున్నా కూడా వాళ్ళ ఫోకస్ అంతా మిస్ మ్యాచ్ అవుతుంది, కానీ మ్యాచ్ అవుతుంది కావట్లా. అందులో ఈ మధ్యకాలంలో నేను రేవంత్ రెడ్డి ఏం చేస్తారో ఒకసారి చెప్తా వినండి. ఎలక్షన్ ఇంకో సంవత్సరం ఉందనగా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నరేంద్ర మోడీ ఆట ఆడిస్తాడు. మర్యాదగా వస్తావా, మిషన్లో ఏమంటావా? రెండే ముచ్చట్లు, అక్కడ పెద్దగా ఏమి ఉండదు. వస్తే ముడుపులు ఇస్తా, లేకుంటే ఉతికి మరి డబ్బులు ఇవ్వకుండా పార్టీలో చేర్పించుకుంటా అని ఒక మాట ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమంటాడు? మొదలే మీరే చెప్పిర్రు కదా, మేరే సే జూడో మేరే సే లడో లటక్ జావ్ అని చెప్పిర్రు కదా, అదే చేయడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి ఈయన మాట్లాడతాడు. అదే జరగబోతుంది, అదే ముందుకు రాబోతుంది, అదే సాగబోతుంది అనేది మీకు తెలవాలా. ఈ రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ మొత్తం ఆగంపాలు చేస్తూ ఉన్నాడు. వచ్చినప్పటి నువ్వు చూస్తూ ఉన్నాం. ఆగంపాలు చేసుడు తప్ప బతికేపాలు ఎక్కడ లేదు. ఏ కుసకు కూడా లేదు, ఏ మధ్య కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. ఏమైనా మాట్లాడితే ఆయన బూతుల రాజ్యాంగాలు, బూతు పురాణాలు మాట్లాడు తప్ప ఏది కూడా ఉండదు. మేము 1-1-7 117 మేమే గెలుస్తాం అంటున్నాడు కదా. ఆ 1-1 మొత్తం 7 కలుపుకున్నా కూడా 9 కూడా కావట్లా. అసలు మనకు ఉండేదే 119. ఈయన ఏమంటాడు? మనకు డీలిమిటేషన్ అయిపోయింది, 153 దాకా స్థానాలు పెరుగుతున్నాయి, 117 మనమే గెలుస్తాం. ఈయన ముందు ఉంటేనే కదా గెలవడానికి. ఓటుకు నోటు కేసులో ఇరికేబోతున్న బీజేపీ, ఇరుక్కుంటున్న రేవంత్ రెడ్డి, దారి లేక గతి లేక గత్యాంతరం లేక మిషన్లో పడే ఓపిక లేక ఇది ఉతికించుకునే ఓపిక లేక రేవంత్ రెడ్డి బీజేపీలో సగర్వంగా గర్వంగా అందులో చేరబోతున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మొత్తం తీసుకెళ్లి గోదావరిలో ముంచబోతున్నాడు. ఈ పార్టీకి అందరిని ముంచిండు. ఇప్పుడు ముంచుడు ఆయనకో పెద్ద లెక్కేం కాదు. అది జరగబోయే కథ.